హలో అందరికీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ నిల్వ పచ్చడి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా అన్నీ వేసుకొని సన్నటి మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ నిల్వ పచ్చడి వచ్చేసి 2 to 3 months వరకు ఉంటుంది, కానీ తడి అంటకుండా చూసుకోవాలి. అండ్ ఇది స్లోగా ఫ్రై అయిన తర్వాత దాన్ని పక్కన ఉంచేసుకోవాలి. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, దాన్ని కూడా స్లో మంట మీద ఫ్రై చేసుకోవాలి. కాగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక స్పూన్ ఆవాలు, అవి కూడా వేగాలి. అన్నీ కూడా స్లో మంట మీద చేసుకోవాలి. ఇంకొక స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా. మరీ నల్లగా అయ్యే వరకు వేయించుకోకూడదు, నార్మల్గా కలర్ చేంజ్ అవ్వాలి జీలకర్ర కూడా, లేకపోతే మళ్ళీ ఆవాలు ఇవన్నీ చేదు వచ్చేస్తాయి. మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా ఇలాంటి రెసిపీ? చేసే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూర ఆరబెట్టుకోవాలి. ఫస్ట్ ఆరబెట్టుకొని దాని తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది, ఆ వాటర్ కూడా వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం ఒక దగ్గరకు వచ్చేయాలి. వీడియోలో కనిపిస్తున్నంత విధంగా మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అని, అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ అవ్వాలి. అవన్నీ పక్కన పెట్టేసుకొని అలాగే మళ్ళీ కొద్దిగా అల్లం, వెల్లుల్లి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని మనం చికెన్ వేసుకోవాలి. అందులోనే కొద్దిగా పసుపు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాస్త ఉడకబెట్టుకోవాలి. వాటర్ అంతా వచ్చేయాలి. అలాగే అంతా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు, మీడియం. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం అల్లం వేసాం కదా, కింద అడుగంటే ఛాన్స్ ఉంది. ఫ్రై అయిపోయిన పీసెస్ని మనం పక్కన పెట్టుకొని అన్నీ అలాగే మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ మనం కరివేపాకు, ఏది పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి. కరివేపాకు వేగాలి బాగా. అందులో మనం ఇందాక ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి.
బాగా కలుపుకోవాలి ఆయిల్లో అంతా మంచిగా కలిసేలాగా. ఇందాక మనం గోంగూర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో 3 నిమ్మకాయల రసం పోసుకొని కలుపుకోవాలి. ఇంకో పక్కన చికెన్ ఫ్రై పీసెస్ వేగాయి కదా, దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత మనం ఇంకా ఏమైనా వేసుకొని కలుపుకోవాలి. వేడి మీదనే వేసుకుంటే చేదయ్యే ఛాన్సెస్ ఉంది. 1 కప్పు కారం పొడి చల్లారిన తర్వాత వేసాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ పరంగా మీకు ఎంత అయితే అంత వేసుకోండి. మాకైతే మా టేస్ట్కి తగినంత మేము సాల్ట్ వేసుకున్నాము. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి పడేంత అన్ని ముక్కలకి పట్టాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్న గోంగూర కూడా ఉంది కదా, అది కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉందనుకోకండి. తర్వాత మనం అన్నీ వేసుకొని కలిపిన తర్వాత ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది. అయినా పచ్చడిలో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసుకోవాలి 2 స్పూన్స్. వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అందులోనే నిమ్మకాయ కూడా వేసాం కదా. ఇప్పుడు చికెన్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదు, కానీ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, మేము ఇంకా రెసిపీస్ పెట్టడానికి ట్రై చేస్తాము. చూసారా, గోంగూర మనం వేసిన పౌడర్, మసాలా పౌడర్, సాల్ట్, కారం అన్నీ బాగా కనిపిస్తున్నాయి కదా. ఇలా అన్నిటికీ పట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ కలిపేసుకున్న తర్వాత బాగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చూడండి, మళ్ళీ నేను మీకు చూపిస్తాను కాసేపు అయిన తర్వాత. చూసారా, మనం ముందుగా చూసినంత ఆయిల్గా ఇప్పుడు లేదు. ఈ పచ్చడి మనం ఒక సీసాలో ఇలా పోసుకొని పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి.